హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అప్డేట్ ఏంటంటే ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఎన్టీఆర్ భరోసా పింఛన్ సంబంధించి కొత్త పింఛన్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. సో అవి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్కి అయితే ఈకేఎస్కి అయితే నేమ్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైతే గతంలో అప్లై చేసిన పింఛన్దారులు ఉన్నారో వెళ్ళి మీ గ్రామ వార్డు సచివాలయంలో అయితే పింఛన్ మీకు వచ్చిందా లేదని చెప్పేసి అయితే తెలుసుకోండి. అక్కడ వచ్చింటే కనుక మీకు ఈకేఎస్ పూర్తి చేస్తే మాత్రమే పింఛన్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఎవరైతే గతంలో అప్లై చేసింటారో వాళ్ళు వెళ్ళి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ కన్సల్ట్ అయితే మీకు పింఛన్ వచ్చిందా లేదని చెప్పేసి చూపించడం జరుగుతుంది. ఒకవేళ వచ్చింటే కనుక వెంబడే మీకు ఈకేఎస్ని పూర్తి చేస్తారు. ఈకేఎస్ పూర్తి చేసిన వెంటనే ఫర్దర్గా నెక్స్ట్ మంత్ మనకు పింఛన్ అనేది 4,000 పింఛన్ అయితే 4,000 ఇస్తారు. అలాగే వికలాంగుల పింఛన్ 6,000 సంబంధించి 6,000 ఇస్తే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే విద్యార్థులకు సంబంధించి అయితే కనుక 4,000 పింఛన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే గతంలో అప్లై చేసింటారో గత వైసీపీ ప్రభుత్వంలో లాస్ట్లో డిసెంబర్లో వాళ్ళు ఖచ్చితంగా అయితే వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి గ్రామ సచివాలయంలో. సో కొంతమంది నేమ్స్ అయితే ఈకేఎస్కి అయితే రావడం ఉంది. ఆ ప్రాసెస్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే మనకి గతంలో అప్లై చేసిన పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో సో ఓఏపీ పింఛన్ కావచ్చు, విడో పింఛన్ కావచ్చు, డిజేబుల్ పింఛన్ కావచ్చు, డప్పు కళాకారుల పింఛన్ కావచ్చు, చేనేత కళకు సంబంధించి పింఛన్ కావచ్చు, ఈ పింఛన్ సంబంధించి స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళకి అప్రూవల్ ఆఫ్ పెండింగ్ ఉందని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో కూడా మీకు లాస్ట్లో చూపిస్తానండి. సో ప్రధానంగా మనకి కొత్త పింఛన్స్ అయితే ఈకేఎస్కి అయితే నేమ్స్ రావడం ఉంది. సో ఎన్టీఆర్ భరోసా పింఛన్ యాప్లో మనకి ఈ నేమ్స్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. సో మనకి అలాగే పింఛన్ కూడా డిసెంబర్ 31 తారీఖే పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుందండి. సో అమౌంట్ కూడా రేపు మనకి 30 తారీఖే రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఉంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు నేమ్స్ ఏ విధంగా వచ్చాయి, ఎలా ఈకేఎస్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఒక యూజర్ మాన్యువల్ అయితే మనకి ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మరింత క్లియర్ చేయడం టాపిక్ వెళ్తాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కన్నా మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరింత క్లియర్ చేయడం వెళ్దాం పదండి. మనకి ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్కీమ్ సంబంధించి ఒక మొబైల్ అప్లికేషన్ అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వరకు అయితే ఉంటుందండి. సో యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం. ఇక్కడ మనకి ఈకేవైసీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్లో మనం క్లిక్ చేసిన వెంటనే మనకి గతంలో అప్లై చేసిన పింఛన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మనకి ఈకేవైసీ వెరిఫికేషన్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే నేమ్స్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ గో టు ఈకేవైసీ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ గో టు ఈకేవైసీ మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ యొక్క ఫోటో అయితే రావడం జరుగుతుంది. ఆ ఫోటో అనేది వాళ్ళు ఈకేవైసీ చేస్తే కంప్లీట్ అయిన వెంటనే ఫోటో అనేది ఓకే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఓకే అయిన వెంటనే పీడీఓ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అక్కడ యాడింగ్ చేసి మ్యాపింగ్ స్కిన్ చేసిన వెంటనే ఫర్దర్గా మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా ఎవరైతే గతంలో అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క నేమ్స్ అనేది మనకి డిస్ప్లే చేయడం జరిగింది. సో ఒకసారి మీరు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కన్సల్ట్ అవ్వండి. సో ఇక్కడ మనకి ఫేస్ అథెంటికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బయోమెట్రిక్ ద్వారా అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ అనేది తీసుకొని వెళ్ళండి. సో మీ యొక్క ఆధార్ డేటా పరంగా వాళ్ళకు పింఛన్ వచ్చిందా లేదని చెప్పేసి చెక్ చేసి వెంటనే వాళ్ళు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ ఎవరైతే ఉన్నారో వెంటనే మీకు ఈకేవైసీ చేస్తారు. ఈకేవైసీ చేసిన వెంటనే నెక్స్ట్ మంత్ మనకి అమౌంట్ అయితే కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. ఖచ్చితంగా ఎవరైతే కొత్తగా పింఛన్లు అప్లై చేసింటారో గతంలో డిసెంబర్లో వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈకేఎస్కి అయితే నేమ్స్ రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా అయితే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. సో ప్రధానంగా అయితే ఇప్పుడు పింఛన్ యొక్క స్టేటస్ అనేది మీరు గతంలో ఓఏపీ పింఛన్ కావచ్చు, డిజేబుల్ పింఛన్ కావచ్చు, వృద్ధాప్య పింఛన్ కావచ్చు, చేనేత కార్మికుల పింఛన్ కావచ్చు, అలాగే డప్పు కళాకారులకు సంబంధించి ఏ పింఛన్ అయితే మీరు అప్లై చేశారో ఆ పింఛన్ యొక్క స్టేటస్ అనేది అప్రూవల్ ఉందా పెండింగ్ ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ప్రధానంగా ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీకు ఆధార్ నెంబర్ కొట్టి ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు గతంలో అప్లై చేసిన పింఛన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పింఛన్దారుల యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క మొబైల్ని మీ యొక్క స్టేటస్ అని తెలుసుకోవచ్చండి. మీకు అప్రూవల్ ఉందా పెండింగ్ ఉందని చెప్పేసి. సో ఇక్కడ ప్రధానంగా లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే వస్తుంది. సో వీటి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్. ఇన్కేస్ మీకు లింక్ ఓపెన్ చేసుకోలేకపోతే నాతో కాంటాక్ట్ అవ్వండి. మీకు చెక్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ప్రధానంగా ఇక్కడ మనకి లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే వస్తాయండి. సో మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ ద్వారా అలాగే ఏపీ సేవ సర్టిఫికేట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ బార్ ఉంటుంది. సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సో క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మన క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో నేను క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ ఆధార్ మీద ఏ సర్వీసులు చేశారో మొత్తం అవి మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పింఛన్ సంబంధించి ఓఏపీ పింఛన్ అయితే అప్లై చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి అప్రూవల్ రావడం జరిగింది. అలాగే స్ప్లిట్టింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడం జరిగింది గతంలో. అలాగే ఇంటిగ్రేట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి పింఛన్ ఐడి నెంబర్ ఉంటుంది. సో ఈ ఐడి నెంబర్ మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని ఇక్కడ అప్రూవల్ అని రావడం జరిగింది. సో ఇట్లా అప్రూవల్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అయితే పింఛన్ అనేది ఈకేఎస్కి వచ్చింటే ఒకసారి చెక్ చేసుకోండి గ్రామ సచివాలయంలో. సో ప్రధానంగా ఇక్కడ నేను
పింఛన్ ఐడి మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి స్టేటస్ అనేది ఏం చూపించలేదు, అంటే క్లోజ్ అవ్వడం జరిగింది. సో దాదాపు 1 year అవుతుంది కాబట్టి పోయిన డిసెంబర్లో ఇది అప్లై చేయడం జరిగింది, ఇప్పుడు డిసెంబర్ రావడం ఉంది. సో ఇప్పుడు కొత్తగా పింఛన్లు అయితే ఈకేఎస్కి ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ పింఛన్ వచ్చిందా లేదని చెప్పేసి ఫర్దర్గా ఒకసారి లబ్ధిదారుని కనుక్కొని మరోసారి మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. ప్రధానంగా అయితే గతంలో అప్లై చేసిన పింఛన్స్ అయితే రావడం జరిగింది. ఒకసారి మీ గవర్నమెంట్ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ కన్సల్ట్ అవ్వండి. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్లు రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ విధంగా ఈకేఎస్ ప్రాసెస్ మనకి అప్డేట్ చేయడం జరిగింది. ఈకేఎస్ చేసిన వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ మంత్ పింఛన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. కొత్త పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్డేట్ ఇవ్వడం వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.